హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను లక్ష్మీనండి. ఈరోజు మనం బూరెలు ఎలా రెడీ చేయాలో చూద్దాం. శనగపప్పు బూరెలు అందరికీ ఈజీగా చేసుకునే, అందరూ కూడా అందుబాటులో ఉండే ఒక స్వీట్ ఐటెం. మనం శనగపప్పు బూరెలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. నేనైతే 1 కప్పు వరకు శనగపప్పు అనేది తీసుకున్నానండి. శనగపప్పు తీసుకుని 1 కప్పు వరకు అది నేను కడిగి ఒక 2 గంటల పాటు నానబెట్టి పెట్టేశాను. 2 గంటల పాటు నానబెట్టి పెట్టేశాక 1 కప్పు తీసుకున్నాను. అదే కప్పు అండి. మీకు చూపించలేదు, సో అందుకే చూపిస్తున్నాను. 1 కప్పుకి 1.5 నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. దాంట్లోనే ఒక చిటికెడు ఉప్పు, అంతేనండి. చిటికెడు ఉప్పు వేసి మనం కుక్కర్ అనేది క్లోజ్ చేసేసేయాలి. ఇక్కడ 2 విజిల్ కానీ 3 విజిల్ కానీ వచ్చేసాక వేసుకోవచ్చు. ఇంతలోపు మనం బియ్యం కూడా నానబెట్టానండి. ఇవి 5 గంటల పాటు నానబెట్టిన బియ్యము మినపప్పు. 1 కప్పు మినపప్పు, 2 కప్పులు బియ్యం నానబెట్టాను. ఇక్కడైతే ఇంక మరొక పక్క శనగపప్పు అనేది ఉడికిపోతుంది. ఈ లోపే మనం శనగపప్పు విజిల్ వచ్చేటప్పటికే మనం మినపప్పు, ఈ బియ్యము అనేది రుబ్బి దోశల పిండిలాగా రుబ్బుకొని ఒక సైడ్ పెట్టేసుకుందామండి. చాలామంది పొడిపిండి కూడా కలుపుతూ ఉంటారు. అలా కాకుండా ఈజీ ప్రాసెసింగ్లో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది, చేయడం కూడా పెద్దగా కష్టం ఉండదు. నేను చేసే విధానంగా చూసారంటే కనుక చాలా ఈజీ. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చేయొచ్చు, కానీ ఎప్పుడూ కూడా గట్టిగా రుబ్బుకోవాలండి పిండి అనేది. తర్వాత పలచబడిపోతుంది. సో నాకైతే కొంచెం పలచగా అనిపించింది. ఆ తప్పు మీరు చేయొద్దు. చూసారు కదా, అక్కడ మినపప్పు అంతా రుబ్బేసుకున్నాము. ఇప్పుడు మనం ఓన్లీ బియ్యం రుబ్బుకోవాలండి. బియ్యం కూడా రుబ్బుకొని వచ్చేస్తే త్వరగా అయిపోతుంది. బియ్యం కూడా రెండు సార్లుగా రుబ్బేసుకోవచ్చండి. నాది పెద్ద జార పాడైపోయింది కాబట్టి నేనైతే చిన్న దాంట్లో రుబ్బేస్తున్నాను. మీ దగ్గర గ్రైండర్ ఉంటే కూడా వేసేసుకోండి. నా దగ్గర ఉంది కానీ నేను వేయట్లేదండి, పెద్ద పని అనేసి. చూడండి, నేను ఇక్కడ బియ్యం పిండి కూడా రుబ్బుకొని తీసుకొచ్చేసాం. సో బియ్యం పిండి కూడా రుబ్బేశారు కాబట్టి బియ్యం పిండి అదేమో మినప్పిండి 2 కూడా కలిపేసుకోవాలండి. ఇక్కడైతే విజిల్ కూడా వచ్చేసి పప్పు కూడా ఆపేసాము. 1కి 2 విజిల్ వచ్చింది, దాన్ని ఆపేసాం. ఈ విధంగా ఉడికిపోవాలండి. మెత్తగా ఉడికిపోతే మనకి బూరెలు అనేది శనగపప్పు బూరెలు, పూర్ణం బూరెలు బాగా వస్తాయి. నేను 1 కప్పు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఎక్కడన్నా ఒక చుక్క కరెక్ట్గానే ఉన్నదండి. నీళ్ళు అయితే ఏమీ లేవు. అయినా కూడా నేను డౌట్తో అలా వేసేస్తున్నాను. చూసారు కదా, ఆ విధంగా పప్పు అంతా తీసేసాను. నేనైతే బెల్లం అనేది 1 కప్పు వేస్తున్నానండి. 1 కప్పు పప్పు కాబట్టి 1 కప్పు బెల్లం అనేది వేస్తున్నాను. చాలామంది ఇంకా కావాలితే ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చండి. స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా వేసుకోండి. ఇక్కడ 1 టీ స్పూన్ వరకు వాటర్ అనేది యాడ్ చేశాను. ఇవి కూడా వేయవసరం లేదండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వద్దండి. ఎక్కువ పాకం అనేది వచ్చేస్తుందంటే కనుక మనకి వాటర్ అనేది ఎక్కువ యాడ్ అయిపోయి ఎక్కువసేపు ఉడకబెట్టవలసి వస్తుందండి. ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకోసమే మీరు వాటర్ యాడ్ చేయకపోయినా పర్వాలేదు, బెల్లం కరిగితే చాలు. బెల్లం కరిగిపోయింది కదా, ఇప్పుడు చూసారు కదా బెల్లం కరిగిపోయింది. ఈ పప్పు అనేది దాంట్లో వేసేసుకోవాలండి. పప్పు వేసేసాక మనం ఏం మిక్సీ కొట్టే అవసరం లేదు, ఏమీ లేదు. మనం అయితే రుబ్బేసుకుంటే చాలు. ఇలాగా మెదిపేస్తే చాలండి. పప్పు గుత్తుతోనే నలిగిపోతుంది, బాగా ఉడికిపోయింది కాబట్టి. చూసారు కదా, పాకంలో ఉడకడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఉడికాక యాలక్కుల పౌడర్ వేస్తున్నాను. 1 టీ స్పూన్, కానీ మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రా వేసుకోండి ఫ్లేవర్ కోసం. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు వేసాను. చాలా వేజీ అండి, చేయడం అయితే కష్టమేమి కాదు. కానీ పిండి రుబ్బుకునేటప్పుడు మీరు చూసుకొని రుబ్బుకోకపోతే పలచగా అనేది అయిపోతుంది. ఇక్కడ పప్పు కూడా అంతేనండి, సేమ్. మనకి నీళ్ళున్నా ఏమున్నా కూడా ఇలా పలచగా అయిపోతుంది. కొన్ని చల్లారితే సేమ్ గట్టిగా వస్తుందండి. ఏం కంగారు పడే అవసరం లేదు. 1 కప్పుకి 1.5 వాటర్ వేస్తే సరిపోతుంది ఉడకడానికి. బెల్లం అనేది 1 కప్పు వేసానండి. అన్నీ కూడా మెజర్మెంట్ కప్పులతో నేను చెప్తాను. పూర్తి వీడియో చూస్తే మీకు ఎవరికైనా కూడా అర్థమైపోతుందండి, కొత్తగా చూసే వాళ్ళకి.
చూసారు కదా, ఇలా గట్టిపడాక మనం అనేది స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలండి. మనం అంతలోపు బూర్లకి తోపు పిండి రెడీ చేసుకుందాం. దాంట్లో అయితే నేను చిన్న బెల్లం ముక్క వేసేసి బెల్లం ముక్కలు తీసేస్తానండి. ఆ నీళ్ళు మాత్రమే వేస్తున్నాను. ఉప్పు వేసాను, దాంట్లో బెల్లం నీళ్ళు వేసాను, ఇంకేమీ వేయలేదండి. ఏమీ అవసరం లేదు, సోడా కానీ ఏమీ అవసరం లేదు. మీకు అలా కూడా గుల్లగా బాగుంటాయి. చూసారు కదా, ఈ విధంగా గుల్లగానే ఉంటాయండి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకోవాలి. పిండి తోపు అనేది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. సేమ్ ఎలాగంటే మన దోశ ఎలాగైతే వేసుకుంటామో దానికన్నా కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది. నాకు ఇక్కడ యాక్చువల్లీ కొంచెం అంటే కొంచెం పలచగానే అనిపించిందండి. మీరు ఇంకా ఏమన్నా దీంట్లో సోడా కట్ట వేస్తే పైకి తేలుతుంది. చూసారా, గట్టి పడిపోయింది. మనం ఉండలుగా చేసుకుంటూ ఇక్కడ 1 టీ స్పూన్ వరకు, నేను 1/2 టీ స్పూన్ వరకు ఉంటుంది రవ్వ అనేది వేసానండి. అంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదా మన దగ్గర, ఆ రవ్వ అనేది వేసే ముందే నేను కలిపి వేస్తున్నాను. అలా ఉంటే చాలు. నాకైతే ఇలా కూడా బాగా వచ్చినాయండి. మీరు కావాలనుకుంటే, మీకు రాలేని వాళ్ళు అయితే కనుక అలా ఉండలుగా తీసుకుంటూ 1 బై 1 వేసేయడమేనండి. అలాగే నాకు కొంచెం పలచని అనిపించింది. మీకు అలాగే ఏమైనా అనిపిస్తే మైదా పిండి కూడా కలుపుకోవచ్చు. నేను ఇంక వేయలేదండి, వచ్చు కాబట్టి. ఎవరైనా రాని వాళ్ళు అయితే కనుక మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, 1 బై 1 అలాగే డ్రాప్ చేయాలండి, అప్పుడే బాగా వస్తుంది. అలాగే అన్ని బూరెలు కూడా ఒకే విధంగా అలా వేసేసుకుంటూ 1 బై 1 డ్రాప్ చేసుకుంటూ వెల్లాడిపాటి గిన్నెలో ఇలా పెట్టుకోండి. అప్పుడు మనకి బూరెలు అనేది కరెక్ట్గా వస్తాయి. మీకు లోతుగా ఉన్న వాటిలో వేసుకుంటే ఒకటికొకటి టచ్ అయిపోతుంది. ఇలా వెల్లాడిపాటి వాటిలో అయితే బాగా వస్తాయండి. నేను ఇక్కడ ఆల్రెడీ కేజీ నూనె వేసేసాను, కొంచెం తగ్గించి. కానీ తర్వాత అయితే నూనె అంతే ఇంత పట్టదండి, ఉండిపోతుంది. కానీ బూరు ములగడానికి ఇంత అయితే పట్టేస్తుంది, అప్పుడే మనకి బాగా వస్తాయి కదా, అందుకోసమే. చూసారా, ఇలా రెడీ అయిపోయాక మనకి ఓ సైడ్ పెట్టేసుకోవడమేనండి. ఈ విధంగా ట్రై చేసేసి మనం చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి బూరెలు అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఎలా చేయాలనుకున్నామో అలా వచ్చేస్తుందండి. చూస్తే మీకే అర్థమైపోతుంది, అంత బాగున్నాయి బూరెలు అనేది. చాలా బాగున్నాయి కదా. నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకోవాలి, మీకు చూపిస్తాను. కానీ అయినా కూడా నెక్స్ట్ బ్యాచ్ కూడా సేమ్ అండి. ఎలా అనుకుంటారు, ఉండలుగా చుట్టేసుకోవడం వేసేసుకోవడమేనండి, టైం ఏం పట్టదు. అలా డ్రాప్ చేయడం అంటే కొంచెం తోకల్లాగా వచ్చినా ఏమవుదండి, దానికి అదే ఇరిగిపోతుంది. అలా 2 వేళ్ళ మధ్యలో తీసేసి డ్రాప్ చేయడమే. ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి. అన్నీ కూడా అదే విధంగా వేసేసుకోవాలి. మనకి ఇక్కడ దగ్గర నాకు 20 వరకు వచ్చినాయి ఒక కప్పుకి. మీకు కూడా అలాగే వస్తాయండి, ట్రై చేయండి. నేనైతే ఇలా చేశాను, చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఫస్ట్ టైం చేసినా ఈజీగా చేసేయచ్చు. ఆ ప్రాసెసింగ్లో అయితే నేను చూపించానండి. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో తెలుసా అండి, చాలా బాగున్నాయి. ఒకటి అయితే ఇరిచి చూపిస్తాం, అంత గుల్లగా అంత బాగా వచ్చినాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, ఆ విధంగా వచ్చినాయండి. ఎంత బాగున్నాయో, కరకరలాడుతూ అద్దరిపోయినాయండి. ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చినాయి ఏంటనేది కామెంట్ చేయండి. మాకైతే భలే నచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. లైక్ అండ్ షేర్.